ఈ రోజుల్లో చాలా మందికి డబ్బే ప్రధానం. డబ్బుంటే ఏదైనా సాధించొచ్చు అని నమ్ముతారు. కరెక్టే. కానీ డబ్బు సాధించాలి అంటే ఆ మహాలక్ష్మి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. సిరుల తల్లి, కల్పవల్లి ఆ మహాలక్ష్మి మనపై కరుణా కటాక్షాలు చూపిస్తేనే ఏదైనా సాధ్యం. అయితే ఆ శ్రీ మహాలక్ష్మి తన కొలిచేవారికి సకల సంపదలను అనుగ్రహిస్తుంది. అయితే చాలామంది ఆ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని మంత్రాలు జపించినా ఒక్కోసారి ఆ లక్ష్మి కరుణా కటాక్షాలు ఉండవు కాదు కదా. ఆ తల్లి నిలకడగా కూడా ఒక ప్రాంతంలో ఉండదు. దానికి కారణం లక్ష్మీ తత్వాన్ని అవగతం చేసుకోకపోవడమే. సత్యస్వరూపిణి అయిన ఆ శ్రీ మహాలక్ష్మి తన తత్వానికి తగ్గట్టుగా కొన్ని చోట్ల మాత్రమే స్థిరంగా ఉంటుంది. మరి స్థిరంగా ఉండే ఆ ప్రాంతాలేమిటి అనేది ఒకసారి చూద్దాం. మహాభారత శాంతి పర్వంలో శ్రీ సంవిధానం అనే అధ్యాయంలో లక్ష్మీదేవే స్వయంగా తాను ఎక్కడ ఉంది అనేది సవివరంగా చెప్పింది. సత్యం, దానం, వ్రతం, తపస్సు, పరాక్రమం, ధర్మం అనే వాటిలో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఒకప్పుడు బలిచక్రవర్తి సింహాసనాన్ని పొందాడు. అప్పుడు ఆ చక్రవర్తి సత్యవాదిగా, జితేంద్రుడిగా నిత్యం యాగాలు చేసేవాడు. సింహాసనాన్ని ఎక్కిన తర్వాత అవన్నీ మానేసి చివరకు తన పేరు మీదనే అందరూ యాగాలు చేయాలని ఆదేశించాడు. అందుకే బలిచక్రవర్తిని విడిచి వెళ్ళిపోతున్నట్టు లక్ష్మీదేవి చెప్తుంది. ఒకసారి రుక్మిణి లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉండడానికి ఇష్టపడుతుందో తెలుసుకోవాలని ఆ విషయాన్ని లక్ష్మీదేవిని అడిగింది. శుభాన్ని కోరుకునేవారు, కార్యదక్షత కలిగినవారు, శాంతం కలవారు, దైవభక్తి, ఇంద్రియ నిగ్రహం, కృతజ్ఞత కలిగిన మనుషులున్న ఇళ్లల్లో మాత్రమే తానుంటానని చెప్తుంది. అదే స్త్రీల విషయానికొస్తే అనవసరంగా పొరుగిళ్లకు పోయి కాలం వృధా చేసేవారు, అపరిశుభ్రంగా ఉండేవారు, తగాదాలను ఇష్టపడేవారు తనకు నచ్చరని కూడా చెప్పింది. సృష్టి ఆరంభంలో శ్రీకృష్ణ పరబ్రహ్మ రాసమండలంలో ఉన్నప్పుడు ఆయన ఎడమ భాగం నుండి ఓ స్త్రీమూర్తి ఆవిర్భవించింది. పరబ్రహ్మ సంకల్పంతోనే ఆ మూర్తి 2 రూపాలను పొందింది. ఒక మూర్తి మహాలక్ష్మి అయితే మరో మూర్తి రాధ. రాధ శ్రీకృష్ణ పరమాత్ముని చేరుతుంది. మహాలక్ష్మి వైకుంఠంలో చతుర్భుజాలతో ఉన్న శ్రీ మహావిష్ణువు వద్దకు చేరుతుంది. అక్కడి నుండే సృష్టి అంతా వ్యాపిస్తుంది శ్రీ మహాలక్ష్మి. కాబట్టి శుభాన్ని కోరుకునేవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, శుభ్రంగా ఉండేవారు, తగాదాలని ఇష్టపడని వారు, కాలం వృధా చేయనివారు, వీళ్ల దగ్గరే లక్ష్మి స్థిరంగా ఉంటుంది.